హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి ఆరాధన నవల 1వ భాగానికి స్వాగతం అండి. నాకా మళ్ళీ పెళ్ళ? తల్లి వైపు చూసి నిర్విణ్ణుడవుతూ అడిగాడు అనంత్. అవును, నీకే. నాకు ఆ పిల్ల అన్ని విధాలా నచ్చింది. నువ్వు కూడా చూసి అంటే ముహూర్తం పెట్టించేస్తాను. శాంత స్వరంతోనే అయినా దృఢంగా అంది రాజేశ్వరమ్మ. అమ్మా! అనంత్ ముఖంలో గబగబా రంగులు మారాయి. మొదట ఎరుపు రంగుకు తిరిగింది. ఆ పైన హృదయంలో హఠాత్తుగా ఉప్పెనలా పొంగిన బాధని జాగ్రత్తగా నిగ్రహించుకుని బలవంతంగా అణిచిపెట్టుకున్నట్లు కుమిలిపోయి కుంచుకుపోయింది. చివరికి ఆవేదన కూడా అంతరించి రాయి కంటే కఠినంగా మారి నిర్లిప్తంగా ఉండిపోయింది. పిల్లని చూడటానికి నీకు ఎప్పుడైతే వీలుగా ఉంటుందో చెప్పు, వాళ్ళకి నేనే కబురు చేస్తాను. కొడుకు ముఖంలో క్రమంగా వస్తున్న మార్పుల్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న తల్లి నిదానంగా అంది. వద్దమ్మా, వద్దు. ఇంకెప్పుడు ఈ జన్మలో ఏ ఆడదాని నీడ కూడా నా మీద పడనివ్వకూడదు. పడనివ్వను నేను. వణుకుతున్న కంఠాన్ని అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటూ అన్నాడతను. క్షణం సేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. ఆ నిశ్శబ్దాన్ని సున్నితంగా చీలుస్తూ ఆవిడ స్వరం వినిపించింది. ఎంతో మెల్లగా మృదువుగా మాట్లాడుతున్న ఆ కంఠం సృష్టిలో గల యావత్తు సానుభూతిని వాత్సల్యాన్ని నింపుకున్నట్లుగా ఉంది. అనంత్, ఒక్క మాట చెప్పనా నీకు? అతను సమాధానం చెప్పలేదు. నిలబడటానికి కూడా శక్తి లేని వాడిలా వెళ్ళి మంచం అంచున కూలబడి 2 చేతుల్లోనూ ముఖం దాచుకున్నాడు. చూడనంత్, మనిషి ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఏ నాటికైనా అది పొరపాటును తెలుసుకోవటం, పశ్చాత్తాపడటం, ఈ 2 అవసరమే, కాదనటం లేదు. కానీ తెలివి తక్కువతనం వల్లనో మూర్ఘత్వం వల్లనో ఒకసారి చేయి జారిపోయిన దానికి జీవితాంతం ఎవరికి వారే చిత్రహింస చేసుకుంటూ కూర్చోవటం న్యాయం కాదు. నా ప్రారబ్ధమో నీ దురదృష్టకరమో జరిగిందేదో జరిగిపోయింది. 3 పదులైనా నిండ నువ్వు ఇలా సర్వం త్యజించి అన్ని కోరికలకి దూరమై సరదాలు చంపుకుని విరక్తిగా సన్యాసిలా బతుకుతూ ఉంటే చూసి భరించటం నా వల్ల కావటం లేదురా. నేనెంత కుమిలిపోతున్నానో, నా మనసు ఎంతగా క్షోభించుతుందో నువ్వు బొత్తిగా గ్రహించటం లేదురా. అమ్మా! ఆక్రోశంలా వచ్చింది పిలుపు. ఆ రోజే నేను చెప్పిన మాట కాస్త నువ్వు ఆలోచించుంటే, ఎందుకు చెబుతున్నాను ఏ మాత్రమైనా అర్థం చేసుకోగలిగుంటే ఈనాడు ఇద్దరం ఇంత బాధకు గురయ్యేవాళ్ళం కాదు. బియ్యమైనా కయ్యమైనా సమాన ఫాయిలో ఉండాలిరా బాబు అంటే ఆ వేడిలో నీకు అంతుపట్టనే లేదు. ఇదంతా అసలు నాదే తప్పు. ఆనాడే నేను కాస్త కఠినత్వం వహించి నిన్ను శాసించుంటే ఎంతైనా బాగుండేది. నీ బాగు నువ్వు చూసుకోగలవులే అనుకున్నాను తప్ప ఇంత దూరం ఆలోచించలేదు. ఈ పొరపాటుకి బాధ్యురాలిని నేనే. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత నాదే. అందుకే ఈసారి నేను ఎన్నిక చేసిన పిల్లని చూడమంటున్నాను. అనంత్ ముఖం అతని అరచేతుల్లో అశాంతిగా అటు ఇటు కదిలింది. చివరికి తలెత్తి తల్లి వైపు చూశాడు. చిన్నపిల్లాళ్ళ అన్నాడు. అమ్మా, చిన్నప్పటి నుండి నేను ఎన్నో పొరపాట్లు చేస్తూ నీకు కష్టం కలిగిస్తూనే వచ్చాను. స్కూల్కి వెళ్ళమని పంపిస్తే ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళేవాడిని. పోట్లాటలో జోక్యం కలిగించుకోవద్దని నువ్వు ఎన్ని మార్లు హెచ్చరించి పంపినా బయటికి వెళ్ళగానే అన్ని తగవుల్లో నేనే తలదూర్చేవాడిని. పుస్తకాలు కొనుక్కోమని డబ్బిస్తే అది ఎవరికో దానం చేసి స్నేహితుల పుస్తకాల మీద ఆధారపడిన రోజులున్నాయి. నువ్వు నన్ను డాక్టర్ చేయాలని కన్న కలలు నాకు తెలిసి కూడా నేను ఇంజనీర్ అయ్యాను. ఇవన్నీ నీకు కష్టం కలిగించినా సహించి ఎప్పటికప్పుడు నన్ను క్షమిస్తూనే వచ్చావు. పెద్దయిన తర్వాత నీకు బాధ అనిపిస్తుందేమో అన్న ఊహైనా లేకుండా చేసిన ఈ తప్పుని క్షమించమ్మా. ఇంకెప్పుడు నీ అనుమతి లేకుండా ఏదీ నేను చెయ్యను. అనంత్, నీ చిన్ననాటి విషయాలు ఉదాహరణకి తీసుకురా. అప్పుడు నువ్వు ఏం చేసినా అవి నీ చదువుకు ఆటంకం తీసుకురాలేదు. నువ్వు ఎన్ని సినిమాలు చూసినా
స్ట్రైకుల్లో తలదూర్చిన ఒక్కనాడు కూడా నువ్వు పరీక్ష తప్పలేదు. నేను కోరిన ఫలితాన్ని నేను ఊహించిన దానికంటే ఉన్నతంగానే నాకు అందించావు. వాటికి దీనికి పోలికే లేదు. నన్నేం చేయమంటావో చెప్పమ్మా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. జరిగిందంతా మర్చిపోవటం అంత తేలిగ్గా అనిపించటం లేదమ్మా. గతాన్ని గబ్బిలంలా పట్టుకొని వెళ్లాడుతుంటే కలిగే ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రయత్నించి చూస్తే సాధ్యంగా అన్నంటూ ఏదీ లేదన్న సంగతి నీకు తెలీదా? అనంత్ సమాధానం చెప్పలేదు. ఎంతసేపైనా దించిన తల ఎత్తలేదు. రాజేశ్వరమ్మ ప్రాణం చిక్కపట్టుకుని కొడుకు నోటి నుంచి రాబోయే సమాధానం కోసం ఎదురుచూస్తుంది. క్షణాలు గడిచాయి, నిమిషాలు దొర్లాయి. చివరికి తానే అడిగింది, ఏమంటావు? ఏం చెప్పనమ్మా? నువ్వు నా బలహీనతను ఇంకేదైనా అను. భార్యగా మరో స్త్రీని నేను ఈ జీవితంలోకి ఇక ఆహ్వానించలేను. ఆ ఆలోచనే భరించలేను. రాజేశ్వరమ్మ సమాధానంగా ఏమీ చెప్పలేదు. తర్వాత నిదానంగా అంది, చూడనంత్, నా మాట ఒక్కటి శ్రద్ధగా విను. బాగా ఆలోచించు. నీకు భార్య అవసరం లేకపోవచ్చు, కానీ అభం శుభం తెలియని ఆ 2 పిల్లలకి తల్లి కావాలనే విషయం మర్చిపోకు. నా తర్వాత ఈ ఇంటికి బాధ్యత వహించగల ఇల్లాలు కావాలి. ఏ మంచి చెడులు చూసేందుకు కూడా ఓ మనిషి చాలా అవసరం అన్న సంగతి మర్చిపోకు. కాదంటం లేదమ్మా, కానీ ఆ అవసరాలు తీర్చేందుకు నేను మరో మనిషి మెళ్ళో తాళి కట్టనవసరం లేదు. డబ్బిస్తే ఏ మనిషి అయినా ఆ పనులు నెరవేర్చగలదు. పని మనిషా? ఈ రోజుల్లోనా? ఏనాడైనా ఇంట్లో ఏమైందో నువ్వు ఏ కాస్తైనా పట్టించుకుంటే పని మనుషుల్ని గురించి ఇంత దిలాసాగా మాట్లాడేవాడివి కావు. వాళ్ళ సంగతి నీకేం తెలుసులే. పని మనుషులు అనగానే వాళ్ళ మీద అహర్నిశలు అజమాయిషీ చేసేందుకు మరో వ్యక్తి కావాలి. లేకపోతే అంతకంటే తలనొప్పి ఇంకేదీ ఉండదు. నువ్వు ఉన్నావుగా అమ్మా. ఎల్లకాలం నేనుంటానుట్రా. అనంత ముఖం అప్రియమైన సంగతి విన్నట్లు బాధతో కుంచుకుపోయింది. అలా అనకమ్మా నువ్వు అన్నాడు. నేను అననంత మాత్రాన జరగబోయేది ఆగుతుందట్రా. అనంత్ నిస్సహాయుడులా మళ్లీ చేతుల్లో మొహం దాచుకున్నాడు. రాజేశ్వరమ్మ కొడుకు దగ్గరగా వచ్చింది. ఆవిడ కంఠం స్థిరంగా దృఢ నిశ్చయం తెలియజేస్తూ పలికింది, అనంత్, ఇంతవరకు బలవంతంగా నీ చేత నేను ఏ చిన్న పని చేయించినట్టు జ్ఞప్తి లేదు. ఈ ఒక్క సంగతి నేను చెప్పినట్లు విను. ముందు వెనుకలు ఆలోచించకు. నీ మనసులో బాధని కూడా లక్ష్య పెట్టకు. కేవలం అమ్మ కోసం, పిల్లల కోసం ఈ పని చేస్తున్నాను అనే ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకుని మిగతావన్నీ మర్చిపో. నేను మరో 4-5 సంవత్సరాలు బతకాలని నిజంగా నీకుంటే నాకెంతో మనశ్శాంతి కలిగించే ఈ పనికి వెంటనే ఒప్పుకో. అమ్మా, నిజంగానే చెప్తున్నాను. ఈ పెళ్లి విషయంలో నీ ఇష్టాలతో నాకు పని లేదు. నువ్వు పిల్లని చూడటానికి టైం లేదంటూ కప్పదాట్లు వేస్తే నేను ముహూర్తం పెట్టించేస్తాను. ఆ తర్వాత చెప్పలేదనే నిష్ఠూరం మాత్రం నా మీద వేయకు. అమ్మా! అనంత్ చటుక్కున తలెత్తి అడ్డు తగిలాడు. అతను ఆవేశంగా చూశాడు. చెప్పు, ఏమిటి నీ సందేహం? అమ్మా, మనం మనుష్యులమా? తీరని వెతలతో కుమిలిపోతున్నాం. సంసారమా రుణబాధతో కుంగిపోయింది. పైపెచ్చు భరించ శక్యంగాని మరో బాధ్యతగా 2 పిల్లలున్నారు. ఏ ఆడపిల్ల కోరి ఈ ఇంట్లో అడుగు పెడుతుందమ్మా? ఒకవేళ ఏ పరిస్థితుల ప్రాబల్యం వల్ల కానీ, ఏ వ్యక్తుల ఒత్తిడికి తట్టుకోలేకైనా బలవంతంగా వచ్చిన తర్వాత రాను ఈ ఇంట్లి పట్ట విసుగు చెందదా? కొత్త కాపురం అనగానే కమ్మటి కలలతో ఏవేవో ఊహించుకుంటూ వచ్చిన వ్యక్తి కళ్ళలైతే భరించలేక నిరాశ నిస్పృహలతో మరో నరకం సృష్టిస్తే? అనంత్ ఆయాసంతో క్షణంసేపు ఆగి, నేను కూడా ముందే చెబుతున్నాను, అది భరించే శక్తి నాలో ఈషన్ మాత్రం కూడా లేదన్నాడు. రాజేశ్వరమ్మ అతని మనసులో గల భయాందోళనని సరిగ్గా గ్రహించినట్లు కొడుకు తలపై చేయి వేసి నిమిరింది. ఎంతో ఆప్యాయత నిండిన ఆవిడ స్పర్శ అతన్ని సేద తీరుస్తున్నట్టుగా, ఎండ చేత బీటలు వారినట్లున్న అతని హృదయంలో పన్నీటి జల్లు కురిపిస్తున్నట్లుగా ఉంది. చెమర్చిన కళ్ళతో మెల్లగా అంది ఆవిడ,
నేను ఆ మాత్రం ఊహించలేని మూర్ఖురాలను అనుకుంటున్నావురా అనంత్? ఇదేనా నువ్వు మీ అమ్మని అర్థం చేసుకుంది? ఈ ఇంటికి రాధ స్థానంలో రాబోయే వ్యక్తి ఎలా ఉండాలో నీకంటే 1000 రెట్లు నేను ముందే ఆలోచించాను. నీకు ఆ భయం ఏమొద్దు. అన్నపూర్ణ చాలా మంచిది, ఎంతో అణుకువ, వినయ విధేయతలు కలపిల్ల. ముఖ్యంగా జీవితం పట్ల ఎలాంటి ఆశలు కానీ కోరికలు కానీ లేని జీవి. పెళ్ళై శాశ్వతంగా తనకు కాస్త నీడంటూ దొరికితే అదే స్వర్గం అని భావించే నిస్సహాయరాలు. కారణం ఏమిటంటావా? కారణం ఏమిటంటే ఆ అమ్మాయి మూగది, మాటలు రావు. నిశ్శబ్దంగా మౌనంగా నీ జీవితంలో అంతర్వాహినిలా కలిసిపోగల పిల్లనే చూశాను నేను. అనంత్ దిగ్గున తలెత్తి దిగ్భ్రాంతితో తల్లివైపు చూశాడు. ఆవిడ కళ్ళు ఆపేక్షతో చిరునవ్వు నవ్వాయి. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు గోచరించాయి అతడికి. పల్లెటూరిలో జీర్ణమై శిథిలం కావటానికి సిద్ధంగా ఉన్న ఓ పాత ఇంటి ముందు పచ్చి కొబ్బరాకులతో చిన్న పందిరి వేసింది. ఆ పందిరి మధ్య ఇంకా ప్రజ్వరిల్లుతున్న హోమం, అక్కడక్కడా పడి ఉన్న అక్షతలు, పసుపు కుంకుమ ఇవన్నీ కలిసి కొద్దిసేపటి క్రితమే అక్కడ వివాహం జరిగినట్లు తెలియజేస్తున్నాయి. సన్నాయి వాయించిన వాళ్ళు తమ పని ముగిసినట్లు సామాన్లు సర్దుకుంటున్నారు. పందిట్లో పెళ్లివారికి భోజనాల ఏర్పాట్లు చూస్తున్న పెళ్లి పెద్ద, మీరు కూడా భోజనం చేసుకోండి అని సన్నాయి వాళ్ళకి హెచ్చరించాడు. ఇరుపక్కల వారు లేమితో ఉండటం చేత పెళ్లి క్లుప్తంగా నిరాడంబరంగా జరిగింది. పెళ్లి కొడుకు పెళ్లి తతంగం జరుగుతున్నంతసేపు ముభావంగా చికాకుగా ఉండటం వల్ల ఎవరూ సరదాలకి గాని సరసాలకి గాని సాహసించలేకపోయారు. చాలా చిన్న పల్లెటూరు అది. పెళ్లి కూతురైన అన్నపూర్ణని ఆ ఊళ్ళో ఎరగని వాళ్ళంటూ ఎవరూ లేరు. అందరూ ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు ఆ అమ్మాయి చేత సేవలు చేయించుకున్న వాళ్లే. ఎవరికి ఏ అవసరం వచ్చినా మన పూర్ణుందిగా కబురు చేస్తే సరి అనుకునేవాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకుని పినతల్లి అండన జీవితం గడపటానికి వచ్చిన అన్నపూర్ణ ఆ ఊరికి పబ్లిక్ ప్రాపర్టీ అయిందని చెప్పొచ్చు. మున్సిపాలిటీ దీపం అయినా వివక్షత లేకుండా సమంగా అందరికీ కాంతిని ఎలా పంచిస్తుందో, పురపాలక సంఘం ప్రజల వినోదం కోసం ఏర్పరిచిన పార్కులో అందరూ ఎలా కూర్చోవచ్చునో అదేవిధంగా అన్నపూర్ణ మీద అందరికీ సమాన అధికారం ఏర్పడింది. అక్క కూతురు చేత అందరికీ చాకరీ చేయించి సుందరమ్మ ఊళ్ళో మంచితనాన్ని పరపతిని పుష్కలంగా సంపాదించుకుంది. ఎవరికే అవసరం కలిగినా కాస్త పూర్ణని పంపించమ్మా అంటూ కబురొస్తుంది. వారి వారి పనుల బట్టి ఇంట్లో పనికి మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తెల్లవారుజామున ఇంకా ముందుగానే లేచో లేక రాత్రి పొద్దుపోయే వరకు మేలుకొనో పినతల్లికి మళ్ళీ ఎలాంటి కష్టం రాకుండా అన్నీ అమిచిపెట్టేది. భగవంతుడు అన్నపూర్ణకి చిన్నతనంలోనే తల్లిని తండ్రిని దూరం చేసినా పెరిగి పెద్దదైన తర్వాత తన సేవలతో మంచితనంతో మళ్ళీ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకోగల సహనం నేర్పు ఇచ్చాడు. అట్టే అందం ఇవ్వలేదు, కానీ ఆరోగ్యం మాత్రం పుష్కలంగా ఇచ్చి ఆశీర్వదించాడు. మాట్లాడేందుకు నోరు ఇవ్వలేదు, కానీ కళ్ళతోనే తన భావాలు ఎదుటి వాళ్ళకి చెప్పే శక్తి ప్రసాదించాడు. అన్నపూర్ణ పినతల్లి పెళ్లి చేయలేదు, చేయదు. శాశ్వతంగా అమ్మాయి ఇలా గ్రామ సేవికగానే ఉండిపోతుంది అనుకున్న వాళ్ళందరికీ పెళ్లి ఖాయం అయిందన్న వార్త పిడుగుపాటులా వచ్చిపడింది. ఈ సంబంధం కుదరటంతో దీనికి సుందరమ్మ ఒప్పుకోవటంలో ఏదో తిరకాసుందని, ఏ లాభము ఏ మోహము లేకుండా ఆవిడ ఉత్తపుణ్యానికి ఈ పెళ్లి ఒప్పుకోదని అందరికీ అనుమానం వేసింది. అది నిజమే. అన్నపూర్ణని తన కోడలుగా చేసుకునేందుకు రాజేశ్వరమ్మ కొడుకు తెలియకుండా సుందరమ్మకి 1000 రూపాయలు ఇచ్చేట్టు ఒప్పందం కుదుర్చుకుంది. పెళ్లి కొడుకు రెండో పెళ్లివాడనగానే అందరి మనసులు శాంతించాయి. ఎంత వయసు చెల్లిన మనిషో, ఎంత ముసలి ఒగ్గో అనుకున్నారు. ముసలి ఒగ్గైతే మళ్ళీ 3వ రోజుకే అన్నపూర్ణ ముండమోసి శాశ్వతంగా ఈ ఊరు వచ్చేస్తుందేమో, సుందరమ్మ అది గ్రహించే పెళ్లి చేశాను అనే పేరుకి చేస్తుందేమో అని
రకరకాలుగా ఆలోచనలతో కుతూహలం పట్టలేక సుందరమ్మ ప్రత్యేకంగా ఆహ్వానించకపోయినా అంతా బిలబిల్లాడుతూ వచ్చారు. పచ్చటి పసుపు బట్టలతో, తెల్లటి శరీర ఛాయతో ఆరోగ్యంగా దారుఢ్యంగా కనిపిస్తూ నడిచి వస్తున్న వరుణ్ణి చూడగానే అందరి కళ్ళు బైర్లు కమ్మాయి. నోరు వాయలేని అన్నపూర్ణకి, దిక్కు మొక్కు లేని ఈ దౌర్భాగ్యురాలికి ఇంత మంచి మొగుడా? ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు ఏవో విచిత్రాలు జరుగుతూ ఉంటాయని చెప్తుంటారు. అవి ఇలాంటివే కాబోలు. సానుభూతి చూపించాలని వచ్చిన అందరి హృదయాలు ఈర్ష్యతో ఒక్కసారిగా బగ్గుమన్నాయి. అన్నపూర్ణ అదృష్టవంతురాలని అంగీకరించటానికి వాళ్లల్లో ఏ ఒక్కరి ఆంతర్యం ఒప్పుకోవటం లేదు. ఇందులో ఏదో తిరకాసుండే ఉంటుంది. ఖచ్చితంగా ఉంది. లేకపోతే అన్నీ ఉన్న అతనికి ఆంధ్రదేశంలో అన్నపూర్ణని మించిన ఆడపిల్ల దొరక్కపోయిందా? అసలు వాళ్ళకి ఇది మూగపిల్ల అన్న సంగతి తెలుసా? ఈ సుందరమ్మ ఏ నాటకం ఆడలేదు కదా. అందరూ రాజేశ్వరమ్మ, అన్నపూర్ణమ్మ కలిసి కూర్చున్న చోటుకొచ్చారు. లోపలి గదిలో ఉన్న పెళ్లి కూతురు అన్నపూర్ణకి పూర్తిగా 20 సంవత్సరాలైనా లేవు. సన్నగా చామంచాయిగా ఉంది. యౌవనం వరంగా ప్రసాదించిన లేతదనం, నునుపు లేకపోతే ఆ శరీరంలో చూపరలిన దృష్టిని ఆకర్షించే ప్రత్యేకత ఏదీ లేనే లేదు. సాధారణంగా మామూలు వేళల్లోనే ఎప్పుడూ కళ్ళెత్తి సూటిగా ఎదుటివాళ్ల కళ్ళల్లోకి చూడదు. అందులో ఈరోజు మరీను. అవి నేలను అంటిపెట్టుకొని వదలనే వదలటం లేదు. అమ్మలక్కలందరూ ఒక్కసారి బిలబిల్లాడుతూ లోపలికొచ్చి చుట్టూ మూగి కూర్చునేసరికి అన్నపూర్ణ ఒక్కసారి కళ్ళెత్తి బెదరిన లేడిలా చూసి వెంటనే సర్దు కూర్చుంది. వచ్చిన వాళ్ళలో ఒక ఆవిడ అన్నపూర్ణ గడ్డం పట్టుకుని బలవంతంగా పైకెత్తుతూ, ఏదే పిల్ల, ఒకసారి మొహం ఎత్తు, నీకు ఈ అదృష్టం సుడి ఏమూలందో చూస్తాను అంది. అన్నపూర్ణ మొహం అయితే పైకెత్తింది కానీ చూపులు కిందికే వాళ్ళున్నాయి. రెండో పెళ్ళంటే ఏ 57 దాటిన మనిషి అనుకున్నాను. ఇంత చిన్నవాడు అనుకోలేదు సుమి. మరో ఆవిడ బుగ్గలు నొక్కుంటూ విచిత్రంగా అంది. పిల్లలు ఉన్నారని విన్నాం, తీసుకురాలేదు ఏమిటి? నల్లగా ఉన్న ఒక ఆవిడ తిన్నగా రాజేశ్వరమ్మని అడిగేసింది. ఊరుకో, ఆవిడ ఏమైనా అనగలదు. పక్కనున్న మరో ఆవిడ మోచేత్తో అడిగిన ఆవిడ డొక్కలో పొడుస్తూ ఉంది. అయ్యో రామా, ఇందులో నేను అడగకూడనమాట ఏమన్నాను? ఇదేం కొత్త? ప్రపంచంలో ఎంతమంది రెండో పెళ్లి చేసుకోవటం లేదు అంటూనే రాజేశ్వరమ్మ వైపు తిరిగి, యాండి పిన్నిగారు, మీకేదైనా బాధ కలిగితే క్షమించండి నన్ను అంది. రాజేశ్వరమ్మ సంభాషణ ఎటువైపు దారితీస్తుందో గమనించి కంగారుగా, అయ్యో పర్వాలేదులేండి, దాందేముంది, పిల్లలు చదువుకుంటున్నారు, స్కూల్ పోతుందని అంటూ నసిగేసింది. మా మూగమొద్దు ఇంత అదృష్టవంతురాలవుతుందని, ఇంత మంచి పూజ చేసుకుందని కానీ మేమెవరం కల్లో కూడా అనుకోలేదంటే నమ్మండి అన్నది ఒక ఆవిడ. ఏమిటో పాపం, ఈ ప్రపంచంలో ఏది లేకపోయినా బతకచ్చు కానీ నోట్లో మాట లేకుండా బతకటం మహా కష్టం. మరో ఆవిడ క్రీగంట గమనిస్తూ సానుభూతిగా అంది. వాళ్ల మాటల్లో మూగా అన్న పదాన్ని ఒత్తి పలకటం రాజేశ్వరమ్మ గమనించకపోలేదు. వ్యంగ్యంగా విషం పూసిన ఈటల్లాంటి ఆ మాటలకు ఆవిడ హృదయం చలించలేదు కానీ అన్నపూర్ణ బుగ్గలు ఎరుపుని పులుముకున్నాయి. తను మూగదే, మాటలు రాని మనిషే, కానీ ఆ విషయం ఎత్తి స్పష్టంగా చూపించటానికి ఇది సమయమా, సందర్భమా? కాదే. వాళ్ళు అంత ప్రత్యేకంగా ఎందుకు గుర్తు చేయాలి? అవును నిజమే, తను మోగది అని తెలిసి కూడా వీళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? తనకి కాబోయే భర్త మొదట తను చూడటానికి వస్తాడని అందరూ ఎదురు చూశారు. అతను రాలేదు. ఇక ఈ సంబంధం కానట్టే అని ఆశ వదులుకున్న సమయంలో అతను హఠాత్తుగా ఏకంగా లగ్నం పెట్టించేయమని కబురు చేశాడు. అసలు అతనికి తను మాట్లాడలేదని, అశక్తురాలనని తెలుసా? తెలియకుండా మోసపోలేదు కదా. అన్నపూర్ణ గుండెలు జల్లుమన్నాయి. చాలాసేపటి నుండి ఆమె కళ్ళ ముందు ఒకే ఒక దృశ్యం పదే పదే మెదులుతోంది. అది సరిగ్గా మంగళసూత్రధారణ జరిగే సమయం. ఇద్దరి మధ్య ఉన్న సన్నటి తెర జారిపోయింది. 2 చేతులతో మాంగల్యం పట్టుకుని లేచి నిలబడిన అతను క్షణంసేపు అలాగే స్థాణువులా నిలబడిపోయాడు.
చేష్టలు దక్కి నిలుచున్న అతన్ని పురోహితుడు ఓ చెంప మంత్రాలు చదువుతూనే కానియండి బాబు అంటూ హెచ్చరించాడు. పందిట్లో ఓ మూలగా కూర్చున్న సన్నాయి వాళ్ళు సీతమ్మ పెళ్లి కూతురాయనే, మా సీతమ్మ పెళ్లి కూతురాయనే అన్న పాటతో చెవులు హోరెత్తిచ్చేస్తున్నారు. బాబు మిమ్మల్ని పురోహితుడు రెండోసారి హెచ్చరించాడు. అతను ఉలకలేదు, పలకలేదు. అసలు అతని చూపులు బట్టి అతని జాస ఇక్కడెక్కడా ఉన్నట్టే లేదు. అతని ఆలస్యానికి తటపటాయింపుకి కారణం ఏమిటో కానీ అన్నపూర్ణ అప్రయత్నంగా కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతని చూపులు దూరంగా ఎక్కడో చిక్కడి ఉన్నాయి. నుదుటి నిండా చిరుచెమటలు అలుముకున్నాయి. మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకున్న చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. మేకపిల్ల కంఠం మీద వేటకత్తి విసిరి పుచ్చుకునే కసాయివాడి చూపుల్లా ఉన్నాయి అతని చూపులు. ఎలాగో నిగ్రహించుకుంది. కానీ లేకపోతే భయంతో కెవ్వున కేక వేయాలనిపించింది అన్నపూర్ణకి. అనంత్ వెనక నుంచి తల్లి మందలింపుగా చూసింది. అతను ఉలిక్కిపడ్డాడు. టైం అవుతుంది, ఏమిటి యోచన? కానీ హెచ్చరిస్తున్నట్లుగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అందావిడ. అనంత క్షణం సేపు అన్నపూర్ణ ముఖంలోకి తదేకంగా చూశాడు. అకస్మాత్తుగా అతని చూపులు తన చూపులతో కలిసి నిలిచిపోవటంతో అన్నపూర్ణ కంగారు పడింది. మెల్లగా కళ్ళు కిందకి వాల్ చేసుకుంది. క్షణంలో సగమైనా లేని స్వల్పకాలం ఆ మోగ హృదయంలో శాశ్వతంగా చిరంజీవిగా నిలిచిపోయింది. ఎందుకో కారణం తెలియదు గాని అతన్ని అలా చూడగానే అన్నపూర్ణ గుండెలు జాలితో, బాధతో, అర్థంగాని భయంతో రెపరెపలాడాయి. అతను తను ఊహించుకున్నట్లు లేడు. మామూలు మగవాళ్లలా కూడా లేడు. తీక్షణంగా ఉన్న ఆ కళ్ళల్లో ఏదో శక్తి ఉంది. అంతులేని విషాదం కూడా ఉంది. అందుకే అన్నపూర్ణకి ఆనందం బదులు బాధ కలిగింది. దగ్గర దాపు కాదు, చాలా దూరాభారం. ఛార్జీలు బోలెడవుతాయి. పెళ్లికూతురుతో మీరెవరూ తోడు రానవసరం లేదు. పిల్లని నేను తీసుకెళ్ళిపోతాను. ఎంత త్వరగా ఈ సంసారం ఆ అమ్మాయి చేతిలో పెడితే అంత త్వరగా నాకు నిశ్చింత అన్నది రాజేశ్వరమ్మ. ఈ నెపంతోనైనా హైదరాబాద్ చూడొచ్చని ఉవ్విళ్ళూరుతూ ప్రయాణపు ఏర్పాట్లు చేసుకున్న సుందరమ్మకి, పిల్లలకి ఈ మాట మొహాన చన్నీళ్లు కొట్టినట్టయింది. సుందరమ్మ మొహం మార్చుకుంది. రాజేశ్వరమ్మకి పెట్టాలని తెచ్చిన చీర పెట్టకుండానే దాచేసింది. అన్నపూర్ణకి తల్లి పేరు మీద ఉన్న గొలుసు గాజులు కూడా ఇవ్వలేరు. బయలుదేరే ముందు అన్నపూర్ణని పక్కకు పిలిచి రహస్యంగా, ఒసే పిచ్చిమొద్దు జాగ్రత్త, మీ అత్తగారుందే, ఆవిడ మెత్తటి మాటలతో ఎదుటి వాళ్ళని బాగా బుట్టలో వేసుకునే రకంలా ఉంది. ఆ ఇంట్లో ఆవిడకి ఎంత హక్కుందో అంతకు రెట్టింపు హక్కు ఈ క్షణం నుంచి నీకున్న సంగతి మర్చిపోకు. వాళ్ళు చెప్పిన ప్రద్దానికి నువ్వు సరే నీ గంగిరెద్దులా తల ఊపకు, తెలిసిందా? డబ్బు దశకం అతను తెచ్చి ఇంట్లో పెడితే ఏది ఎలా ఖర్చు అవుతుందో ఒక కంట కనిపెడుతూ ఉండు. పల్లెటూరి పిల్లవు కదా అని పని గిని చేయమంటారేమో. నాకు చేతగాదు, అలవాట్లేదని చెప్పు. చెప్పిందల్లా చేశావంటే నేనెత్తినెక్కి స్వారీ చేస్తారు అంటూ గంట సేపు అన్నపూర్ణ అత్తగారింటో ఎలా మసులుకోవాలో, సంసారం ఎలా గుప్పిట్లో పెట్టుకోవాలో నీతులు నేర్పింది. అన్నపూర్ణ అలవాటు ప్రకారం అన్నిటికీ అలాగే అన్నట్టు తలోపింది. ప్రయాణానికి సిద్ధమై వాకిట్లో నిలబడి ఉన్న బండిలో కాలు పెట్టే ముందు అన్నపూర్ణ గదిలో ఉన్న పినతండ్రి దగ్గరకొచ్చి మరోసారి వంగి ఆయన కాళ్లకు నమస్కరించింది. రంగనాథం గారికి పక్షవాతం వచ్చి 6 ఏళ్లకు పైగా అయింది. అన్నపూర్ణకి ఆయన గురువు, స్నేహితుడు, బంధువు అన్నీ. పూర్ణ, ఏమిటమ్మా? ఆయన వంగి అన్నపూర్ణ తలపై చెయ్యి వేస్తూ అన్నాడు. అన్నపూర్ణ కళ్ళెత్తి చూసింది. నీళ్లు నిండిన ఆ కళ్ళల్లో 1000 ప్రశ్నలు, 1,00,000 అనుమానాలు, కొండంత భయం, చెప్పలేనంత కంగారు కనిపిస్తున్నాయి. ఆయనకు ఆమె మనసు అర్థమైంది. అన్నపూర్ణ వెళ్ళబోయే ముందు చివరి క్షణంలో మళ్ళీ ఇలా తన దగ్గరికి ఎందుకు వచ్చిందో ఆయనకు అర్థమైంది. కొత్త చోటు, కొత్త పరిసరాలు, కొత్త మనుషుల మధ్యకి వెళుతుంది. తను మాటామంతి లేని మనిషి. ఇక్కడంటే తన చేష్టలకి, కళ్ళ సజ్ఞలకి అందరూ అలవాటయ్యారు. అన్నపూర్ణ కళ్ళల్లో భయాందోళనలు ఇట్టే అర్థం చేసుకున్న ఆయన
కుడిచేయి ఆమె వీపుపై వేసి ఆప్యాయంగా నిమిరాడు. ఆ స్పర్శలో చీకట్లో జడుసుకుని బెదిరిపోయిన చిన్నపిల్లకి ధైర్యం చెప్పే తండ్రి ఆప్యాయత, చనువు ఉన్నాయి. ఆయన కంఠం మృదువుగా గంభీరంగా పలికింది. చూడు పూర్ణ, ఈ ప్రపంచంలో మనిషిలో చెడ్డతనానికి మించిన అవసరం ఇంకోటి లేనే లేదు. మనుషుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవటానికి మాటలు పెద్ద అవసరం నేను అనుకోను. నువ్వు మాట్లాడలేకపోయినంత మాత్రాన పెద్ద దిగులు పడాల్సిన అవసరం నాకేమీ కనిపించటం లేదు. నువ్వు మోగదానివని వాళ్ళకు ముందే తెలుసు. నిన్ను వాళ్ళ కుటుంబంలోకి ఆహ్వానించక ముందే వాళ్ళకి నీ అసక్తత తెలుసు. నీ అత్తగారిని చూశావు, ఆవిడ జీవితంలో బాగా ఎగుడు దిగుళ్ళు చూసిన మనిషి. నిన్ను కన్న కూతురిలా చూడగలదని నా విశ్వాసం. ఇక అతను నీ మెళ్ళో తాళి కట్టాడంటే అతని జీవితానికి చుక్కాని నీ చేతికి ఇచ్చాడన్నమాట. పోతే ఇహ పిల్లలు, దేవుడి దయ వల్ల పిల్లలంటే నీకు ఇష్టమే కాబట్టి వాళ్ళు నీకు ఎలాంటి ఆటంకమూ కాదు. నేను నీకు చెప్పబోయేదల్లా ఒకటే, సాధ్యమైనంత త్వరలో వాళ్లతో పాలల్లో నీళ్లలా కలిసిపో. వాళ్ళ ఆంతర్యాలు గుర్తించి తల్లో నాలికలా మసులుకో. ఈ ప్రయత్నం ఎక్కువగా నీ వైపు నుండే ఉండాలి. సంసారం అనేది ఉంది చూశావు, ఇది ఒక తోట లాంటిది. ఈ తోటలో మనం ఎల్లవేళలా మంచి మొక్కలనే నాటాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడో మనకు తెలియకుండా పిచ్చి మొక్కలు కొన్ని మొలిచి దృఢంగా పెరుగుతాయి. వాటిని ఆదిలోనే గుర్తించి తీసేయాలి. మూగతనం ఓ అవిటితనంగా చూసుకొని ఎప్పుడూ కుంగిపోకు. ఇంత చక్కటి ఇల్లు, భర్త, సంసారం, వీటి మధ్య సుఖశాంతులతో కాపురం చేస్తున్న నిన్ను చూసి అందరూ ఈర్ష్యపడేలా చేసుకో, సరేనా? అన్నపూర్ణ కళ్ళు కృతజ్ఞతతో తళతళలాడాయి. అలాగే అన్నట్టు తల ఊపింది. నువ్వు లేని లోటు ఈ ఇంట్లో అందరికంటే నన్ను ఎక్కువగా బాధిస్తుందని నీకు తెలుసు. నేను ఈ 2 రోజుల నుంచి అది ఎలా పూరించుకోవటమా అని ఆలోచిస్తున్నాను. నిట్టూర్పు విడుస్తూ అన్నాడు ఆయన. ఆ మాట నిజమే. పని చేసినప్పుడు చేసిన మిగతా వేళల్లో ఏ క్షణం తీరుబడి దొరికిన అన్నపూర్ణ పినతండ్రి దగ్గరికి వచ్చి కూర్చునేది. ఆయన దగ్గర నుండి అనేక విషయాలు తెలుసుకుంటూ ఉండేది. ఇంకా ఏమిటి ఆలస్యం? ఏం చేస్తున్నావే పూర్ణ అని వాకిట్లో నుంచి పినతల్లి కేక వేయటంతో అన్నపూర్ణ వెళ్ళటానికి సిద్ధమైంది. ఆయన అన్నపూర్ణ చేయి పట్టుకుంటూ అన్నాడు, పూర్ణ, నేను నీకు రాయటం చదవటం నేర్పటానికి ఎంత శ్రమపడ్డానో నీకు తెలుసు కదా. నువ్వు నా నుంచి దూరంగా వెళ్తున్నావు. నా మనసంతా నువ్వెలాగో ఉన్నావో అని కొట్టుకుంటూ ఉంటుంది. నీ రాత బాగుండదని మొహమాట పడక అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ నీ యోగక్షేమాలు తెలియచేస్తూ ఉండు అన్నాడు ఆయన. అన్నపూర్ణ కళ్ళలో మళ్ళీ నీళ్లు ఉబికాయి. అలాగే అన్నట్లు తల ఊపింది. పినతండ్రిని వదిలి ఆ గది వదిలేస్తూ బయటికి వచ్చే ముందు ఒక్కసారి మళ్ళీ వెనక్కు తిరిగి చూసింది. ఇంతవరకు తనకు ధైర్యం చెప్పిన ఆయన కళ్ళల్లో నీళ్లు నిండి ఉన్నాయి. నీళ్లు నిండిన కళ్ళతో వాత్సల్యాభిమానాలతో ఇటే చూస్తున్నాడు ఆయన. ఆత్మీయత, ఆదరం నిండిన ఆ చూపుని అన్నపూర్ణ మనోమందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకుంది. ఈరోజు కథ సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.